బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఇదెందుకు చెప్పానా అంటే మీకు రాను రాను అర్థమవుతుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక నిఖిల్ టీంలోని విష్ణుప్రియని తీసుకోకపోవడంతో విష్ణుప్రియ చాలా రాద్ధాంతం చేసిందనే చెప్పాలి. ఇక విష్ణుప్రియ ఒకానొక టైంలో కూడా ఏడుస్తూ కూర్చుంది. అయితే పాపం నిఖిల్ విష్ణుప్రియ దగ్గరికెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావంటే నువ్వు నేను బయట చాలా షోస్ చేశాము. నన్నెందుకు తీసుకోలేదు నువ్వు అంటూ నిఖిల్ని అడిగేసరికి అలా కాదు, అందరూ వచ్చి నాతో మాట్లాడారు కానీ నువ్వు నన్ను తీసుకోమని అడగలేదు, దానికి నేనేం చేయను, నువ్వు నన్ను బ్లైమ్ చేయడం కరెక్ట్ కాదంటూ నిఖిల్ చెప్తున్నప్పటికీ కూడా విష్ణుప్రియ నువ్వు కావాలనే చేశావు, నా మీద జోకులు వేస్తావు, నాతో మాట్లాడతావు, కానీ నన్ను టీంలోకి తీసుకోవడానికి నేను పనికిరానా, మణికంఠ అలాగే మిగిలిన హౌస్ మేట్స్ కన్నా తీసిపోయానా అంటూ విష్ణుప్రియ నిఖిల్పై విరుచుకుపడింది. అయితే నిఖిల్ ఎంతసేపటికి విష్ణుప్రియకి సర్ది చెప్పినప్పటికీ కూడా విష్ణుప్రియ వినకుండా ఏడుస్తూనే ఉంది. ఇక చివరిగా నిఖిల్ విష్ణుప్రియకి ఏం చెప్పాడంటే నేను ఇక్కడికి వచ్చింది గ్రూప్ గేమ్స్ ఆడడానికి కాదు, సింగిల్ గా గేమ్ ఆడి ఈ సీజన్ కి విన్నర్ గా గెలవాలనేదే నా ఆశ, అంతే, నువ్వేమనుకుంటే అది నీ ఇష్టం, ఒకసారి నువ్వే ఆలోచించుకో నేను తప్పు చేశానో లేదనేది, అంతేకాదు ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను బయటికి జనాలు పంపిస్తారు, వెయిట్ చేయి అంటూ నిఖిల్ చాలా బాధగా ఎమోషనల్ అయ్యి విష్ణుప్రియతో అన్నాడు. మరి ఇదంతా జరిగిన దాంట్లో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.